తెలుసు. ఆ పరుసులో ఎన్ని డబ్బులు పెట్టారని మాత్రం నీకు బాగా తెలుసు. ఎంత భ్రష్టులం అండి మనం. చచ్చిపోయిన తరువాత దేవుడు ఇవన్నీ లెక్కలోకి అడగడు అనుకుంటున్నారా? తాట తీస్తాడండి, మనది తాట తీస్తాడు. ఎవరికైనా లెక్క చెప్పుకోగలమేమో కానీ ఆయన దగ్గర లెక్క చెప్పుకోవడానికి నోరు రాదండి మనకి. సింపుల్గా మనం ఏం చేస్తుంటాం? లెక్క లేకుండా మానేస్తుంటాం, మనం లెక్క లేకుండా వదిలేస్తుంటాం. ఆదివారం కదా పోదాం, తిరుగుతావా? ఒక క్రైస్తవుడు అనే సంగతిని మర్చిపోయావా? నీటిలో మునిగాన సంగతిని మర్చిపోయావా? బంధువులు వచ్చారు, వస్తే రావా మందిరానికి? రోగం వచ్చింది, వస్తే రావా మందిరానికి? పనులున్నాయి, పనులుంటే రావా మందిరానికి? ఏంటయ్యా నీ జ్ఞాపకాలు ఉన్నాయి? ఎవరిని జ్ఞాపకాల్లో ఉన్నారు? నీ పనులా, నీ అవసరాలా? ఇప్పుడో ఒకసారి పనులంటే పోనివ్వండి, కానీ ప్రతిసారి అదేనంటే, ప్రతిసారి కూడా అవేనంటే వదులుతాడా దేవుడు? మనల్ని విడిచిపెడతాడా?